ఆర్థికంగా బలోపేతమయ్యే దిశగా టీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీలో కొత్త రకం సెమీ డిలక్స్ బస్సులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులంతా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో మాదిరి మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. ఈ బస్సు ఎక్కితే కనీస ఛార్జీ 30 రూపాయలుగా ఉంటుంది. టోల్ ఫీజు, ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్ వంటివి అదనం. ఎక్స్ప్రెస్, డిలక్స్ బస్సులకు మధ్య రకంగా ఈ కొత్త సర్వీస్ను ప్రవేశపెడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్థికంగా బలోపేతమయ్యే దిశగా టీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీలో కొత్త రకం సెమీ డిలక్స్ బస్సులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులంతా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో మాదిరి మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. ఈ బస్సు ఎక్కితే కనీస ఛార్జీ 30 రూపాయలుగా ఉంటుంది. టోల్ ఫీజు, ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్ వంటివి అదనం. ఎక్స్ప్రెస్, డిలక్స్ బస్సులకు మధ్య రకంగా ఈ కొత్త సర్వీస్ను ప్రవేశపెడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఇటు ఆర్టీసీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. అయితే దీంతో చాలా వరకు ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆర్టీసీలో కొత్త రకం సెమీ డిలక్స్ బస్సులను త్వరలో ప్రారంభించేందుకు కూడా అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులంతా కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే ఫ్రీ జర్నీకి అవకాశం ఉంది. ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు 0 టికెట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త రకంగా ఇటు సెమీ డిలక్స్ బస్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకెందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ బస్సులో ఎక్కే ప్రయాణికులంతా కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇటు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లో మాదిరిగా మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఉండదు. కాబట్టి ఈ బస్సు ఎక్కితే కనీస ఛార్జ్ కింద 30 రూపాయలు వసూలు చేస్తారు. దాంతో పాటు ఇటు టోల్ ఫీజు, ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్ వంటి కూడా దీనికి అదనంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి ప్యాసింజర్ సంబంధించి సెస్, సేఫ్టీ వంటివి కూడా విధించే అవకాశం ఉంది. కొత్త రక సర్వీసులు కూడా ప్రవేశపెడుతున్నట్టుగా అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి త్వరలోనే ఇది తెలంగాణ రాష్ట్రంలో కూడా అందుబాటులో రాబోతున్నాయి. అయితే సీట్ల కేటాయింపుతో పాటు సౌకర్యంగా ఉండే విధంగా కూడా ఈ బస్సులు ఇటు ఆర్టీసీ కూడా తీసుకురాబోతుంది. ఇప్పటికే మనం మహాలక్ష్మి పథకంలో చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటి వరకు విజయవంతం కూడా అమలు చేస్తుంది. దీనికి సంబంధించి అంటే డబ్బు చెల్లించే టికెట్ కూడా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆదాయంపై కూడా ప్రభావం చూపకుండా ఉండేందుకు కూడా మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లిస్తుంది. కాబట్టి కొంతవరకు ప్రతి నెల కూడా కొంచెం అయితే ఆలస్యం అవుతుంది. కాబట్టి దీనికి గణనీయంగా కూడా ఇప్పటి వరకైతే ఆర్టీసీకి సంబంధించిన ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు కూడా ఆదాయం మాత్రం పెరగలేదు. ఎందుకంటే ఇటు మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణ నేపథ్యంలో చాలా వరకు కండక్టర్లు కూడా ఎక్కువగా 0 టికెట్ మాత్రమే కొడుతున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఇటు ఆర్డినరీ గానీ ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కడ చూస్తాం కానీ అంటే ఇటు సిటీ వ్యాప్తంగా కానీ ఇటు రూరల్ చూసుకుంటే మాత్రం ఎక్కువగా మహిళలు మాత్రం ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. దీంతో పురుష సంబంధించి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా బస్సుల సంఖ్య కూడా పెంచాలని కూడా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటు ఆర్టీసీకి సంబంధించి ఎండి సజ్జన కూడా నిర్ణయం తీసుకున్నారు. కొత్త బస్సులు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అయితే సెమీ డిలక్స్ బస్సులు కూడా తీసుకురావాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సులోనే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది. కాబట్టి డిలక్స్ బస్సులో ఎట్టి బస్సులు లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సెమీ డిలక్స్ బస్సు తీసుకొస్తే మాత్రం ఆర్టీసీకి కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కొత్తగా సెమీ డిలక్స్ బస్సులను కూడా ఆర్టీసీ కొద్ది రోజుల్లో తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకైతే ఇటు కొద్ది రోజుల క్రితమే ఇటు రీజనల్ సంబంధించి కరీంనగర్ రీజనల్ కూడా పంపించారు. కొన్ని ఆల్రెడీ కూడా చూస్తున్నారు. ఇటు కిలోమీటర్ కి ఛార్జ్ 137 పైసలు కూడా దీనికి సంబంధించి కూడా పేచారు. కాబట్టి తాజాగా ఈడీ రీజనల్ అధికారులు కూడా పంపించారు. కాబట్టి మరి ప్యాసింజర్ ఫీజు కూడా దీని కింద 5 రూపాయలు, సేఫ్టీ ఫీజు కింద అదనంగా 1 రూపాయి, మరోవైపు అదనంగా మరో 6 రూపాయలు కూడా చెల్లించేందుకు కూడా ఈ బస్సుల్లో కూడా దీనికి సంబంధించిన రుసుములు కూడా నిర్ణయించారు. కాబట్టి మరి సెమీ డిలక్స్ బస్సు ప్రయాణ మార్గంలో టోల్ గేట్ ఉంటే మాత్రం ఒక్కొక్క ప్రయాణికుడి నుంచి 13 రూపాయల టోల్ ఫీజు కూడా వసూలు చేయనున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఈ బస్సుల్లో అయితే మహిళలకు ఉచిత ప్రయాణం అయితే ఇంప్లిమెంటేషన్ కాదు.
ఈ నేపథ్యంలో కొంతవరకు ఆదాయం వచ్చే మార్గాలు కూడా ఇటు ఆర్టీసీ కూడా అన్వేషిస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఆర్టీసీలో ఎక్కువగా 80% బస్సెస్ అన్ని కూడా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సెస్ లో ఉన్నాయి. ఎక్కువగా సూపర్ డిలక్సెస్ కానీ లేకపోతే లగ్జరీ బస్సెస్ రాజధాని ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఆర్టీసీ ఆదాయాన్ని కూడా చాలా వరకు గండిపడుతుంది. ఈ నేపథ్యంలోనే టికెట్స్ సేల్ అవుతున్నప్పుడు కూడా ఆదాయం మాత్రం రావట్లేదని కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆదాయం గతంలో కూడా ఇటువంటి పథకాలు తీసుకొచ్చి గుట్ట ఇంకా కొన్ని ప్రదేశాల్లో తిప్పారు. అంటే మరి ఇవి ఇప్పుడు ఎక్కడెక్కడ తిప్పే అవకాశం ఉంది, వీటి నిబంధనలు ఎలా ఉండనున్నాయి? దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఆర్టీసీ అధికారులకు కూడా నిర్ణయం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవి మేజర్ గా ఇటు సిటీ నుంచి రూరల్ కు తింపే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఇటు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కానీ, కరీంనగర్ నుంచి గోవార్ కానీ, లేకపోతే కరీంనగర్ నుంచి ఖమ్మం, ఇటు యాదాద్రి కానీ ఇతర జిల్లాలకు అంటే ఇవి జిల్లాలకు తిరిగే బస్సులతో పాటు సెమీ బస్సెస్ అన్న కూడా ఎక్కువగా హైదరాబాద్ సరౌండింగ్ లో తింపేది కూడా అవకాశం ఉంది. ఎందుకంటే రూరల్ ఎక్కువ మనం చూస్తే మాత్రం ఎక్కువగా ఆర్డినరీ బస్సెస్ ఉంటాయి. సిటీ నుంచి కొన్ని రూరల్ బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా ఉన్నప్పటికీ కూడా జనరల్ గా రీజనల్ సంబంధించినటువంటి డిలక్స్ బస్సెస్ యూజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుంది. అంటే మేజర్ గా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి ఈ యొక్క సెమీ డిలక్స్ బస్సెస్ కూడా ఉపయోగించాలని కూడా ఇటు ఆర్టీసీ అధికారులు కూడా భావించారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లాకు మధ్య ఈ సెమీ ఆర్టీసీ బస్సెస్ అంటే ఇప్పటి వరకు అయితే ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయి. అదే విధంగా సేమ్ టైం ఇటు డిలక్స్ బస్సెస్ కూడా నడుస్తున్నాయి. కొన్ని రాజధాని అదే విధంగా సూపర్ లగ్జరీ బస్సెస్ కూడా నడుస్తున్నాయి. కాబట్టి వీటికి అనుసంధానంగా మరి సెమీ డీజిల్ బస్సెస్ కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఆర్డినరీ బస్సెస్ అదేవిధంగా ఇటు మన ఎక్స్ప్రెస్ బస్సెస్ లో మాత్రం ఎక్కువగా మైలు ఎక్కుతున్నారు. ఎందుకంటే ఇందులో ఈ బస్సుల్లో 2 బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి ఈ నేపథ్యంలో 0 టికెట్ కూడా కొడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సెమీ డీలక్స్ బస్సు తీసుకొస్తే కొంతవరకు ఆదాయం మెరుగవుతుంది అని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా మనం ఆర్టీసీలో రద్దు చూసుకుంటే మాత్రం ఆర్డినరీ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ, ఎక్స్ప్రెస్ బస్సులో కానీ ఎక్కువగా మహిళలు మాత్రం ఎక్కువ ప్రయాణిస్తున్నారు. దీంతో కొంతమంది ఇటు మెయిన్స్ కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది టికెట్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు నిలుచుని ప్రయాణం చేసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు సౌకర్యంగా ఆర్టీసీలో బస్సు ప్రయాణం చేసేందుకు కూడా వీలు కలుగుతుంది. అదేవిధంగా ఈ పథకంలో భాగంగా మొదట ఎన్ని బస్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? ఇది మొత్తం ఇంప్లిమెంటేషన్ ఎప్పటిలోగా పూర్తవుతుంది? ప్రజెంట్ అయితే ఒక తొలి దశలో భాగంగా 50 సెమీ డీలక్స్ బస్సులు కూడా ప్రారంభించినట్టుగా సమాచారం ఉంటుంది. కాబట్టి మరోవైపు డీలక్స్ బస్సుల్లో మహిళా ప్రయాణికులు పెంచేందుకు కూడా కొన్ని డిపోల్లో కూడా బహుమతులు ఇచ్చే పథకాలు ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సెస్ కానీ, ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి మరి సెమీ డీలక్స్ బస్సెస్ లో మరి ఎక్కువగా పురుషులు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటన్ని కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, రుసుము కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేపథ్యంలో మరి మహిళా ప్రయాణికులను ఆకర్షించేందుకు కూడా ఫ్రీగా బహుమతులు కూడా ఇచ్చేందుకు, కూపన్స్ కూడా ఇచ్చేందుకు కూడా ఇటు ఆర్టీసీ అధికారులు కూడా సన్నాహం చేస్తున్నారు. మరి తొలి దశలో 50 సెమీ డీలక్స్ బస్సులు కూడా తీసుకేందుకు కూడా రంగం సిద్ధం అవుతుంది. మేబీ వచ్చే వీక్ లో వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఆర్టీసీ అధికారులు కూడా దీనికి సంబంధించి కార్యక్రమం కూడా ప్రారంభించారు. కాబట్టి త్వరలో దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఇటు కరీంనగర్ రూట్ లో కూడా సన్నాహకంగా కూడా కొన్ని నడుపుతున్నారు. కొంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి త్వరలో కూడా తొలి దశలో 50 సెమీ డీలక్స్ బస్సులు కూడా ప్రారంభించేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు ఆర్డినరీ అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొంతవరకు రద్దీ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసే వరకు కొంత సౌకర్యాలు ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ సెమీ డీలక్స్ బస్సెస్ లో రుసుము మహిళలు కూడా ఎక్కిన కూడా వాళ్ళకి 0 టికెట్ ఇంప్లిమెంటేషన్ కాదు, వారికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఎంతవరకు ఇది మరి ఈ యొక్క సెమీ బస్సులు ఆర్టీసీకి ఆదాయాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేసేందుకు కొత్త బస్సులు తీసుకురాబోతున్నారు. కాబట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. రైట్ థ్యాంక్ యూ సతీష్.